ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గొప్ప నామంలో మీ అందరికీ కృపా సమాధానం కలుగునుగాక. ఈరోజు మనం సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం ఇది నేర్చుకున్నాం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. అలాగే మన ఇంట్లో మనతో పాటు నివసించే అన్న, అక్క, చెల్లి, తమ్ముడు, అమ్మ, నాన్న, అలాగే మన స్నేహితులు కావచ్చు, బంధువులతో కావచ్చు, మనం మాట్లాడే ప్రతి మాట ఎదుటి వారికి ఆదరణ కలిగేలాగా ఉండాలి, లేదా సమాధానం కలిగేలాగా ఉండాలి, లేదా ఓదార్చేలాగా ఉండాలి. మనం ప్రతి మాట ఆలోచించి మాట్లాడాలి. ఏదో మాట్లాడాము, ఎదుటి వారిని దూషించాము, ఎదుటి వారిని ద్వేషించాము అన్నట్టు కాదు. ఎదుటి వారిలో మన ప్రవర్తన వారికి ఆలోచన ఇచ్చేలా ఉందా, దాన్ని మన మీద కోపం వచ్చేలాగుండా అది మనం చూసుకోవాలి. అయితే మృదువైన మాట క్రోధమును చల్లార్చునను కదా. ప్రతి క్రోధము చల్లార్చాలంటే మన మాటలు అనేది ప్రతిరోజు జాగ్రత్తగా మాట్లాడాలి. అది కోపంలో ఉన్నప్పుడు కానీ, శాంతంగా ఉన్నప్పుడు కానీ, బాధలో ఉన్నప్పుడు కానీ, ఏదైనా పొరపాటు అనేది జరిగితే వారికి వెంటనే క్షమాపణ చెప్పి దేవునికి ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఈ మృదువైన మాట క్రోధమును చల్లార్చినట్లుగా నా ప్రతి మాటను స్వాధీనంలో తీసుకోమని, అలాగే ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాల్సిందిగా కోరుతూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు.